అందరికీ నమస్కారం. మిథునరాశివారికి మార్చి 18, 19, 20 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 2 శుభవార్తలు వినబోతున్నారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఇక ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మిథునరాశివారు తీక్షణమైన మేధస్సు, సృజనాత్మకత మరియు సమర్థవంతమైన సంభాషణా నైపుణ్యాలతో కూడిన వ్యక్తులు. బుద్ధిశక్తి, ఉత్సుకత మరియు అనుకూలత మీ ప్రధాన లక్షణాలు. మీరు ద్వంద్వ స్వభావం కలిగి పలు అంశాలపై ఆసక్తి చూపుతారు. మీకు ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆసక్తి ఉంటుంది మరియు మీ చాతుర్యంతో ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించగలరు. సామాజిక జీవితంలో మీరు ప్రకాశిస్తారు. మీరు ప్రజలతో సులభంగా కలిసిపోతారు. సంభాషణలను ప్రారంభించడంలో నిపుణులు. మీ హాస్య సంభాషణ ఎవరినైనా ఆకర్షిస్తుంది. వైవిధ్యం మీకు ప్రాణం. మీరు ఒకే విషయంలో ఎక్కువ కాలం గడపడం ఇష్టపడరు. మీ అనుకూలత అలాగే వేగవంతమైన ఆలోచనా శక్తి జీవితంలోని ఎన్నో సవాళ్లను అధిగమించడంలో సహాయపడుతుంది. ఇక మిథునరాశివారికి మార్చి 18వ తేదీ ఫలితాలు చూసినట్లయితే కనుక, ఈ రోజు మీ కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలపడతాయి. పాత అపార్థాలు తొలగిపోయి మంచి సమన్వయం ఏర్పడుతుంది. పెద్దవారి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి మీకు మంచి మద్దతుగా ఉంటారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం ఆనందాన్ని పంచుతుంది. అలాగే ఆరోగ్యపరంగా మీరు చాలా చురుకుగా ఉంటారు. శారీరక శక్తి బాగుంటుంది. అయితే ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్తపడాలి. ఆహార విషయంలో శ్రద్ధ అవసరం. మానసిక ఒత్తిడిని నివారించేందుకు ధ్యానం లేదా యోగా చేయడం మంచిది. సాయంత్రం సమయంలో కొంత వ్యాయామం చేస్తే మంచి ప్రయోజనముంటుంది. ఇక ఉద్యోగస్తులకు చూసినట్లయితే కనుక మిథునరాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ పనిలో కొత్త అవకాశాలు లభిస్తాయి. పైంధికారుల మన్ననలు పొందుతారు. ఏదైనా కష్టమైన పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. కొత్త ప్రాజెక్టులకు ఆమోదం లభిస్తుంది. అలాగే ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోని ధనలాభాలు ఉంటాయి. పాత బకాయిలు వసూలవుతాయి. కొత్త ఆదాయ మార్గాలకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతమవుతాయి. అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది. పెట్టుబడులకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోగలరు. ఇక వ్యాపారస్తులకు చూసినట్లయితే కనుక ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయం. మీ సహాయకులు మరియు భాగస్వాములు మీకు మద్దతుగా ఉంటారు. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతం అవుతాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. చదువులో మంచి ప్రగతి కనిపిస్తుంది. కొత్త విషయాలను అర్థం చేసుకోవడం సులభమవుతుంది. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. అధ్యయనంలో మీ ఏకాగ్రత పెరుగుతుంది. గురువులు, అధ్యాపకుల మద్దతు లభిస్తుంది. వివాహాహితులకు ఈ రోజు సుఖసంతోషాలతో గడుస్తుంది. దాంపత్య జీవితంలో మధురమైన క్షణాలు ఉంటాయి. భాగస్వామితో మధురమైన సంభాషణలు జరుగుతాయి. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు సామరస్యంగా రూపొందుతాయి. ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగుతారు. అలాగే ప్రేమికులకు ఈ రోజు మంచి రోజు. ప్రేమలో గొప్ప సమన్వయముంటుంది. ఒకరినొకరు మరింత అర్థం చేసుకుంటారు. సాయంత్రం కలిసి గడుపుతారు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు చర్చిస్తారు. కొత్త అనుభూతులు ఏర్పడతాయి. మిథునరాశివారు 18వ తేదీన చేసుకోవలసిన పరిహారాలు. బుధగ్రహానికి సంబంధించిన పూజలు చేయండి. లేత పచ్చని వస్త్రాలు ధరించడం మంచిది. ఆకుకూరలు దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక మిథునరాశివారికి మార్చి 19వ తేదీ ఫలితాలు చూసినట్లయితే కనుక, ఈ రోజు కుటుంబంలో కొన్ని చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. అయితే సంయమనంతో వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకుంటారు. పెద్దల సలహాలు పాటించడం మంచిది. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి గడిపేందుకు ప్రయత్నించండి. కుటుంబ సభ్యులకు మీ సమయాన్ని కేటాయించడం ద్వారా సంబంధాలు మెరుగుపడతాయి. ఇక మిథునరాశివారి విషయానికి వస్తే ఆరోగ్యం బాగుంటుంది. కాని కొంచెం జాగ్రత్త అవసరం. తలనొప్పి లేదా జలుబు వంటి చిన్న సమస్యలు రావచ్చు. సరైన ఆహారపు అలవాట్లు పాటించండి. తగినంత మంచినీరు తీసుకోండి. విశ్రాంతికి తగిన సమయం కేటాయించండి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం మంచిది. అలాగే ఉద్యోగస్తులకు ఈ రోజు సవాలుతో కూడిన రోజు. పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. అయితే మీ సామర్థ్యంతో అన్ని పనులను పూర్తి చేయగలరు. సహోద్యోగులతో సమన్వయంగా పనిచేయడం మంచిది. పై అధికారులకు మీ నైపుణ్యాలను చాటి చెప్పే అవకాశం లభిస్తుంది. ఇక మిథునరాశివారి ఆర్థిక స్థితి చూసినట్లయితే కనుక, ఈ రోజు ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. అయితే అనవసర ఖర్చులను నియంత్రించాలి.
పెట్టుబడులు పెట్టే ముందు మంచిగా ఆలోచించండి. భవిష్యత్తుకు సంబంధించిన ఆర్థిక ప్రణాళికలు రూపొందించడం మంచిది. వ్యాపారస్తులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి, కానీ నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. పోటీదారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. భాగస్వాములతో విభేదాలు రావచ్చు, సయోధ్యతో పరిష్కరించుకోండి. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను మళ్లీ పరిశీలించడం మంచిది. విద్యార్థులకు ఈ రోజు మంచి ఫలితాలను అందిస్తుంది. చదువులో ఆసక్తి పెరుగుతుంది. కొత్త విషయాలను అర్థం చేసుకోవడం సులభమవుతుంది. సహవిద్యార్థులతో మంచి చర్చలు జరుగుతాయి. అధ్యయనంలో కొత్త పద్ధతులను అనుసరించడం వల్ల మంచి ఫలితాలు పొందగలరు. వివాహాహితులకు ఈ రోజు కొంచెం సవాలుతో కూడిన రోజు. భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు రావచ్చు, అయితే సంయమనంతో వాటిని పరిష్కరించుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సాయంత్రం కలిసి గడపడం ద్వారా సంబంధాలు మెరుగుపడతాయి. అలాగే ప్రేమికులకు ఈ రోజు కొన్ని సవాళ్లు ఉంటాయి. అపార్థాలు రావచ్చు, కాని మంచి సంభాషణ ద్వారా వాటిని నివారించుకుంటారు. ఒకరి భావాలను మరొకరు గౌరవిస్తూ ముందుకు సాగడం మంచిది. ప్రేమను మరింత పెంపొందించుకునే అవకాశాలు లభిస్తాయి. మిథునరాశివారు ఈ రోజు చేసుకోవలసిన పరిహారాలు: బుధవారం నాడు హనుమంతుడిని పూజించడం మంచిది. శివుడిని పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. పసుపురంగు వస్త్రాలు ధరించడం మంచిది. ఇక మిథునరాశివారి మార్చి 20వ తేదీ ఫలితాలు చూసినట్లయితే కనుక ఈ రోజు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలు జరుగుతాయి. మీ కుటుంబ సభ్యులకు మీరు చేసే సాయం వారిని సంతోషపెడుతుంది. పెద్దవారి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. సాయంత్రం కుటుంబంతో గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. ఇక మిథునరాశివారి ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది. శారీరక శక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆహారంలో పోషకాలు సమతుల్యంగా తీసుకోండి. వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. ఇక మిథునరాశి ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ సామర్థ్యాన్ని చాటి చెప్పుకునే అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు మీకు అప్పగించబడతాయి. సహోద్యోగులతో సఖ్యత మెరుగుపడుతుంది. ఉన్నత పదవికి సంబంధించిన అవకాశాలు రావచ్చు. అలాగే ఆర్థిక స్థితి మిథునరాశివారి చూసినట్లయితే కనుక ఈ రోజు ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకోని ధనలాభాలుంటాయి. పాత పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక నిర్ణయాలు సఫలమవుతాయి. భవిష్యత్తుకు సంబంధించిన ఆర్థిక ప్రణాళికలు విజయవంతం అవుతాయి. వ్యాపారస్తులకు ఈ రోజు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ప్రతిష్టాత్మక క్లయింట్లతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయమిది. పెట్టుబడులు చేయడానికి మంచి రోజు. విద్యార్థులకు ఈ రోజు ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. చదువులో అద్భుతమైన ప్రగతి ఉంటుంది. పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. కొత్త పాఠాలను చక్కగా అర్థం చేసుకుంటారు. అధ్యయనం పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. సహవిద్యార్థులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. వివాహాహితులకు ఈ రోజు అద్భుతమైన రోజు. దాంపత్య జీవితంలో మధురమైన క్షణాలు మరింత పెరుగుతాయి. భాగస్వామితో అన్ని విషయాలపై సామరస్యముంటుంది. ఒకరి సమస్యలను మరొకరు అర్థం చేసుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతంగా రూపొందుతాయి. ప్రేమికులకు ఈ రోజు రొమాంటిక్ రోజు. ప్రేమలో మరింత లోతైన భావాలు కలుగుతాయి. ఒకరినొకరు మరింత అర్థం చేసుకుంటారు. ప్రేమను మరింత పెంపొందించే అవకాశాలు లభిస్తాయి. సాయంత్రం కలిసి గడిపే సమయం మధురమైన జ్ఞాపకాలను ఇస్తుంది. మిథునరాశివారు ఈ రోజు చేసుకోవలసిన పరిహారాలు: గణపతి జపం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. సాయంత్రం దీపం వెలిగించి ప్రార్థన చేయడం మంచిది. పసుపురంగు పూలు దేవునికి సమర్పించండి. పసుపురంగు వస్త్రాలు ధరించడం శుభం. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మిథునరాశివారు ఈ 3 రోజులు అన్ని రంగాల్లో సకారాత్మక ఫలితాలు పొందుతారు. మీ ప్రతిభ మరియు తెలివితేటలతో మీరు ఎలాంటి సవాళ్లనైనా అధిగమించగలరు. మీ సహజమైన సంభాషణా నైపుణ్యాలు మీకు ఎన్నో అవకాశాలను అందిస్తాయి. అనుకూలమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.